hold this children. Come on. Hold. Wow, come on. You can enjoy. Hey, don't plug it. Hold. Wow, come on. Come on. I often tell my students that words are powerful, but actions speak louder. Today, we'll listen to the speeches, plant trees and take pledges. Let us not just make this celebration, but a commitment. We welcome you, sir. Respected in-charge, my dear learners of the Lotus Love Public School, wish you a happy environment with all the learners and with all the children of the Lotus Love Public School branch. You know already the Lotus Love Public Schools, years together onwards, we are concentrating environment. Every year we are planning. Even though we have children who says that Green Swachh Namaskar, really it's a great opportunity to use that. Our Prime Minister Modi ji is when you are introducing the Swachh Namaskar, we are introduced that. Really, I feel very proud of my children and my team. They'll concentrate greenery and cleaner. గోధుమ గడ్డి ఏదైతే ఉంటుందో కంప్లీట్గా వాళ్ళందరూ తగలబెట్టడం జరుగుతుంది, స్మాష్ చేస్తున్నారు. అప్పుడు ఈ గడ్డ టోటల్ కంప్లీట్గా మనకు వాతావరణ కాలుష్యం ప్రాబ్లం అయిందన్న. ఇప్పుడు వాతావరణ కాలం ఎప్పుడైతే ప్రాబ్లం అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నార్త్ ఇండియా కంప్లీట్గా ఒక 5 to 6 to లేదా 10 days వరకు స్కూల్స్ కూడా హాలిడే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మనం ఈరోజు. ఇట్స్ ఎ వెరీ ప్యాథటిక్ కండిషన్. మీకు తెలుసు కోవిడ్ అనే మమ్మారు ఓన్లీ డ్యూ టు ద ఈ పొల్యూషన్ వల్ల మాత్రం. ఇద్దరు ఓల్డ్ డేస్ తీసుకుంటే ఒక పాప కానీ ఒక బాబు కానీ ఒక వన్ పేర్ డ్రెస్ ఉండేది, లేదంటే ఒక 1 pair షూస్ ఉండేది. కానీ ఈరోజు ఒక్కొక్క ఇంట్లో మినిమం 10 pair షూస్ ఉంటున్నాయి. దానికి ఈరోజు ఉండడం ప్రాబ్లం కాదు, అది ప్రిపేర్ చేయడానికి కంప్లీట్ కావాలి, మళ్ళీ అగైన్ దానికి ప్రాసెస్ చేయడానికి ప్రాసెస్ కావాలి. కాబట్టి అది చాలా డ్యామేజ్ ఇవ్వబోతుంది అని యూజ్ అండ్ త్రో ప్రాసెస్ కంప్లీట్ ఎక్కువైపోయాయి మన దగ్గర. బట్టలు కానీ చెప్పులు కానీ ఏది కూడా విడిగా ప్రిపేర్ చేసి వాళ్ళకు దాన్ని ప్రిపేర్ చేయడానికి మళ్ళీ వాతావరణం కలిసి పొల్యూట్ చేస్తున్నాం ఈరోజు. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్ కాబట్టి పిల్లలు కూడా దయచేసి ఎప్పుడు కూడా మనం ఈరోజు వాతావరణం ఎలా ఉండాలి, హౌ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈరోజు లోటస్ క్లబ్ పబ్లిక్ విద్యా సంస్థలు ఈ రోజు కూడా ఎన్విరాన్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. టీచర్లు కూడా చెప్పాలి, ప్రతి నిమిషం కూడా పిల్లల్ని ఈరోజు కేర్ తీసుకోవాలి ఎన్విరాన్మెంట్ మీద. అండ్ పేరెంట్ కూడా మెయిన్ ఎస్పెషల్ మదర్స్ ఇంట్లో ఏదైతే కిచెన్ ఉంటుందో కిచెన్లో వేస్ట్ వెట్ అండ్ డ్రై రెండు ఉంటాయి. ఆ రెండింటిలో ఖచ్చితంగా వెట్ వేస్ట్ కంపెనీ యూ మేక్ ద కంపోస్ట్. ఈరోజు మీకు తెలుసు ఓల్డెన్ డేస్ 30-40 years బ్యాక్ ఒక ఎకరానికి ఒక యూరియా ఒక బస్తా వేస్తే ఇప్పుడు అదే యూరియా 20 బస్తాలు వేసే పరిస్థితి వచ్చింది. టోటల్గా ఫెర్టిలైజర్ లేకుండా పంటలు పండే పరిస్థితి లేదు. కానీ నా పిల్లలు ఈరోజు ఈ వచ్చే జనరేషన్ కంప్లీట్గా ఫెర్టిలైజర్ ఫుడ్ మాత్రం తింటున్నారు. పాలు ఫెర్టిలైజర్, పండ్లు కల్తీ, ఆహారం కల్తీ. మరి ఏమున్నాయి తినడానికి? మరి పండ్లు కల్తీ, పాలు కల్తీ, ఆహారం ఏమున్నాయి తినడానికి? నా పిల్లలకి ఏమున్నాయి? మీరు అనుకుంటున్న నా పిల్లలకు 1000 కోట్లు సంపాదించిద్దాము, అన్యాయంగా సంపాదిద్దాం అనే పరిస్థితి చాలా మంది ఉన్నారు. కానీ మీ పిల్లలు తినడానికి తిండి లేదు, క్వాలిటీ ఫుడ్ లేదు, పీల్చుకోవడానికి గాలి లేదు, అండ్ తాగడానికి మంచి నీరు లేదు, అన్నీ కల్తీ. మరి కల్తీ ప్రపంచాన్ని మన నా పిల్లలు మీకు అందిస్తారా? మీరు అడిగి ఉన్నారా మీరు వాళ్ళు అందజేయడానికి? దానివల్ల ఉపయోగం ఏంటి? నా పిల్లలకి ఏమి ఇవ్వకండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి వాతావరణం ఇవ్వండి, మంచి ఫుడ్ ఇవ్వండి, కల్తీ లేని ఫుడ్ ఇవ్వండి. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు సేవ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని మీ పిల్లల బర్త్డే టైంలో కానీ, మీ బర్త్డే అప్పుడు కానీ, మీ మ్యారేజ్ అప్పుడు కూడా పిల్లల్ని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసే విధంగా తయారు చేసుకొని ప్రతి ఇంట్లో 4 మొక్కలు పెంచి ప్రతి అవుట్ సైడ్ ఒక మొక్క పెంచే విధంగా
చెల్లండి. అటువంటి పొజిషన్ రావాలని ఈరోజు లోటస్లా విద్యాసంస్థ గత 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. దాంట్లో సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరాలు ఎంతైనా ఉన్నాయి. మీకు తెలుసు COP28 ఈరోజు మేము యూఏకి అటెండ్ అయ్యాను భారతదేశ తరపు నుంచి. మీకు తెలుసు ప్రపంచంలో 250 కంట్రీలు ఈరోజు గగ్గోలు పెడుతున్నాయి. అసలు వాతావరణం ఇలా ఉంటే రేపు ఎలా బతుకుతారు నెక్స్ట్ జనరేషన్? బాధ్యత లేని ప్రపంచం తయారైంది. మా ఇంట్లో వచ్చేది పక్కింట్లో వేస్తే చాలు. పక్కింట్లో ఎలా ఉంది? పక్కింట్లో ఏం చేస్తుంది? మళ్ళీ మీ ఇంటి ఉంది. సో ఆల్టర్నేటివ్ సరిపోతుంది. వాళ్ళ ఇంట్లో మళ్ళీ మీ ఇంట్లో మీతో అంతే. మీ జీవితం మొత్తం ఎన్ని లక్షలు సంపాదించినా నీ పిల్లల ఆరోగ్యాన్ని పెట్టుకోవడానికి, ఆరోగ్యం బాగాలేకుండా ఎంత ఆనందం ఉంటుందండి మీకు? పిల్లలు ఆరోగ్యం లేకుండా ఎంత కష్టం అండి. ఇంట్లో వైఫ్ బాగాలేకున్నా, హస్బెండ్ బాగాలేకున్నా, పిల్లలు బాగాలేకున్నా చాలా ఇబ్బందులు పడతారు. కానీ దానికి జంకట్లేదు. కానీ వాతావరణ కాలుష్యాలు ఎంతో ఇబ్బంది పెట్టుకుంటున్నాం మనందరూ కూడా. తెలిసే తెలియక జరుగుతుంది. కానీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఆ యుద్ధాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయాలి. చేస్తేనే ఇప్పుడు అది కూడా చైల్డ్ స్టేజ్. అందుకనే ఈ సంవత్సరం లోటస్లా పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల్లో చెట్ల పూజ చేయడమే కాకుండా ప్రతి ఇంట్లో ఒక తొట్టి పెట్టి దాంట్లో మొక్క పెట్టడం నేర్పియండి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసే విధంగా సహాయసహకారం కోరుతున్నాను. ప్రతి క్లాస్ టీచర్ కూడా రెస్పాన్స్ తీసుకోవాలి, పేరెంట్ కూడా రెస్పాన్స్ తీసుకోవాలి. ఇలా మీరు పెట్టుకోండి అన్న, ఇలా పెట్టేసుకొని మొక్కలు దాంట్లో పెట్టేసుకుని దాంట్లో నీళ్లు ఎవ్రీడే పోస్తారా? అదే చేద్దామా? ఒక అవుట్ సైడ్ దొరుకుతుంది మీకు వెళ్ళండి ఒకసారి. ఈరోజు పేరెంట్ తీసుకెళ్ళి అవుట్ సైడ్ వెళ్ళండి. దీంట్లో ఈరోజు తీసుకొని దీంట్లో కుండీలు పెట్టి ప్రతిరోజు వాటర్ పోయండి. మీకు తెలుస్తుంది. చేద్దామా? థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ద టీచర్స్ అండ్ మై చిల్డ్రన్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ పర్ఫెక్ట్ ప్రాసెస్. ఓకేనా? థ్యాంక్ యూ. I did not expect teachers would be joining, but it's a great movement for all the teachers to take a pledge on nature. Thank you, sir. It's coming to hunt the person who is going to kill the trees. So even animals are having the ethics. Why not we as humans? Definitely we need to follow the rules and to save the nature. Clear, children? Say yes or no? Yes, ma'am. బీ రెడీ విత్ ద చిల్డ్రన్. మీ పిల్లలకు ఇచ్చే ఆస్తులు లక్షల కోట్లు కాదు. మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారం ఇచ్చే విధంగా చూసుకోండి. ఆరోగ్యం కాపాడుకోండి. రేపు ఇలా యశోద పోయి రెండు ముక్కులు పెట్టి నేను ఏం చెప్పలేను 1 వీక్ అంటే అప్పుడు తెలుస్తుంది మీకు రియల్గా నిజంగా కథ. తెలుస్తుందా లేదా? ఉన్నోడైనా పోయి అందరూ ఒకటే కదండి. ఎవరైనా డబ్బులు నోళ్ళు వేరేనా? ప్లీజ్ మదర్స్ ఇక్కడ ఉన్నారు. దిస్ ఇయర్ వీఆర్ టేకింగ్ ద 100% ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తున్నాం మనం. స్కూల్లో ఒక్క బాటిల్ కూడా ప్లాస్టిక్ బాటిల్ రావద్దు, ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు. ఓకే? ఆర్ యు రెడీ చిల్డ్రన్? Yes, sir. ఆర్ యు రెడీ చిల్డ్రన్? Yes, sir. ఆర్ యు రెడీ? Yes, sir. 5 ml 5 సెంటీమీటర్ నీ వర్షం పడితే 5 ml భూమిలో పోయే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఉదాసీనత అనుకోండి. అందరూ మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు ఈరోజు కోవిడ్ రావడానికి ఇవే కారణాలు. ఇవి చెట్లు ఉంటేనే 4 కాలాలు బతుకుతాం మనం. అందుకనే ఈరోజు లోటస్లా పబ్లిక్ స్కూల్ గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద చాలా వర్క్ చేస్తున్నాం మనం. నేను నిన్న కూడా కమిషన్ కలిసాను. కమిషన్ మీద కేసు వేస్తున్నదని ఇప్పుడు. ఎందుకంటే ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంట్లో కనీసం ఒక ఇంకుడు గుంత అనేది చేసుకోకుండా మీరు ఇస్తున్నారు. ఒక మరి ఇంత గుంత లేకపోతే 5 ml లోపల పోవాలి కదా. ఎక్కడి నుంచి వస్తాయి? బోర్ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు అన్నీ తినేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని చెట్లు పెట్టాలి. ఈరోజు ఏం చేయాలి? ఒక కుండీ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు మీరు ఒక కుండీలో పేరెంట్ దగ్గర ఒక కుండీ తీసుకొని దాంట్లో మట్టి పోసుకోవాలి, చిన్న మొక్క పెట్టండి. ఇది కాంపిటీషన్ కండక్ట్ చేస్తుంది కదా. నెక్స్ట్ డే నుంచి ఈ సంవత్సరం ఖచ్చితంగా మన స్కూల్లో ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చాలో? ఓన్లీ స్టీల్ బాటిల్. దిస్ ఈజ్ రూల్స్ పాస్. సైన్స్ టీచర్ ఈజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ షుడ్ టేక్. ఎందుకంటే పిల్లలలో ఇన్కల్కేట్ చేయగలిగితే మాత్రమే సక్సెస్, లేకపోతే సక్సెస్ కాదు. అందుకని దయచేసి ఐమ్ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, ఆల్ ద టీచర్స్ ఆల్సో ప్లీజ్. ఎందుకంటే వర్క్ చేయండి దాని మీద. పిల్లలు గైడ్ చేయండి. పిల్లలు గైడ్ నో దే నెవర్ కమ్ విత్ ద ప్లాస్టిక్. నాన్న డోంట్ యూజ్ ద ప్లాస్టిక్ బాటిల్. డోంట్ యూజ్ ద, యూ షుడ్ యూజ్ ఓన్లీ
Steam. That's something. Class లో ఎక్కడ ఇచ్చేది? Save environment. We are the Lotus Lab Public School children. Save environment. Save earth. Save plant. Save society. Cleaner India. Cleaner India. Better India. Cleaner world. Cleaner world. Better world. Hug చేసుకుంటే you can see, you can listen to your this one. See. Really. Come on, girls. Hug this one. Come on, everybody. Come in. Very good. Come on. Okay, na? You can see this is giving the sound.